ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సౌందర్యసార సర్వస్వం మాధుర్యగుణబృంహితం. సౌందర్యసార సర్వస్వం మాధుర్యగుణబృంహితం. బ్రహ్మైకమద్వితీయం తత్తత్వమేకం ద్విధా కృతం. వేదాదిశాస్త్రసంవేద్యం సీతారామస్వరూపకం. సరహస్యం సతాం సేవ్యమద్భుతం ప్రణమామ్యహం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సుగ్రీవ అంగద జామవంత విభీషణాది సపరివార సమేత శ్రీ సీతారామ పరబ్రహ్మకి నమస్కారం చేసుకోవడం ఒక ఎత్తైతే, సరహస్యం సతాం సేవ్యం అద్భుతం ప్రణమామ్యహం, వాల్మీకి రామాయణం అనే ఆది గ్రంథానికి నమస్కారం చేసుకోవడం చాలా 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 గొప్ప విషయం అండి. భాగవతం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపం ఎలాగని చెబుతారు. రామ కథ అంటే రాముడికి అంత ఇష్టం. శ్రీమద్ రామాయణాన్ని పారాయణ చేస్తూ వారిని కాపాడుతుండే ఒక దీక్ష శ్రీరాముడు తీసుకుని ఉన్నాడు. అంచేత రామకథ ఎంత గొప్పది అంటే, శ్రీరాముడు ఒక్కసారి జాగరూకుడుగా లేకపోయినా ఎవరైనా రామనామం చేస్తూ రామకథని పారాయణ చేస్తూ రామకథ చెబుతున్నా వింటున్నా చెప్పిస్తున్నా ఒక్కసారి ఆయన ఎలర్ట్ అవుతాడనమాట. వాల్మీకి రామాయణంలో శ్రీరాముడి కథకి ఒక పాత్ర ఉంది. ఫ్లాష్ బ్యాక్ కుశలవులు ప్రారంభించారు. అలాగే ఆంజనేయ స్వామి సుందరకాండలో సీతమ్మ వారికి డైరెక్ట్గా వెళ్ళి ఎలా కనిపించాలి, ఆవిడకి నా మీద నమ్మకం ఎలా కలగాలి అని ఆలోచించిన వాడే ఒక్కసారి ఆ చెట్టు మీద నుంచి రామకథని వినిపించడం ప్రారంభించాడు. ఆ తరువాత ఆయన ఆవిడ ముందర నిలబడి నేను ఫలానా అని చెప్పాడు. అలాగే అడుగడుగునా చూస్తాం, రామకథని చెప్పుకుంటున్నారు. అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు అంతా కూర్చున్న వాళ్ళకి అన్వేషణలో విజయం పొందలేదు అనే ఒక బాధలో ఆ కథని విన్న సంపాతి వెంటనే శాప విముక్తుడై వారికి దారి చూపించాడు. ఇలా వెళ్ళాలరా అబ్బాయిలు మీరందరూ. ఇంద్రజిత్తు సంహారం అయిపోగానే వానర వీరులంతా కూడా రామకథనే పాడుతూ గానం చేస్తూ ఒక్కసారి నాట్యం చేశారు. అంటే రామకథా సుధా రసపానము రాజ్యము చేయునై అంటాడు త్యాగయ్య.
మిత్రులు కొంతమంది, అయ్యా వాలి వధ విషయంలో మీరేమైనా చెబుతారా, చెబితే బాగుంటుంది అని అడిగారు. నిజమే, వాల్మీకి రామాయణంలోని కిష్కింధకాండ మొదటి శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు సిన్సియర్గా శ్రద్ధాభక్తులతో చదివిన వారికి ఎటువంటి సంశయం ఉండదు. కొంతమంది కవులు, విద్వత్ కవులు, పండితులు వాల్మీకి రామాయణంలో లేని అంశాలని జోడించడం వలన, లేదా ఇతర పురాణ గాథల్ని తీసుకుని ఇంకేదైనా వాంగ్మయం ఎంచుకొని అందులోని అంశాలని కలిపి ఏదో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నంలో మరి కాస్త ఆ కథంలో ఉన్న అసలు విషయాన్ని విస్మరించడం జరిగింది. పలు చోట్ల చెట్టుచాటు నుండి వాలిని వధించడం అనేది ఎంత మటుకు సమంజసం అన్న ప్రశ్న చాలా తీవ్రంగా చాలామందిలో తలెత్తుతుంది. వాళ్ళు కన్విన్స్ కూడా కారు పట్టాలి. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, వాల్మీకి రామాయణం మీరు మొదటి నుంచి అలా చదువుతూ వెళుతుంటే ఆ సరళిలో దానిని కిష్కింధకాండని అర్థం చేసుకుని మీరు సుందరకాండలోకి వెళితే అదో పద్ధతి. ప్రజలు అలా చేయరు. మామూలుగా ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడు ఏం చెప్తాడంటే, నాయన ఏదైనా పుస్తకం తీసుకున్నప్పుడు దాన్ని ఏ పద్ధతిలో అర్థం చేసుకోవాలో, ఏ పద్ధతిలో దాన్ని మీరు అభ్యాసం చేయాలో, అధ్యయనం చేయాలో ఆ విధంగా మొదటి నుంచి చివరి వరకు అధ్యయనం చేస్తే ఎవరికి ఏ సందేహం రాదు. అలా ఉండదు. మనం నాటకాలు చూస్తాం, సినిమాలు చూస్తాం, విద్వత్వరేణ్యులు, కవివరేణ్యులు చేసిన ఇంటర్పోలేషన్స్, రకరకాల వ్యవహారాలని మనం చూసేసి వాటి నుంచి ఒక నిష్కర్షకి అరైవ్ అవుతూ ఉంటాం. స్వధర్మం అంటే మీరు దేనినైనా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పూర్తిగా ఆ విషయాన్ని చెప్పే వరకు ఆగడం కూడా మానేశారు. కాబట్టి అసలు సిన్సియరిటీ ఆఫ్ పర్పస్ అనేది లోపించడం వలన అసలు విషయం ఎప్పుడు మరుగున పడిపోతూ ఉంటుంది. మామూలుగా కథ చెప్తున్నప్పుడు శ్రీరాముడు ఇలా వచ్చాడు, తాటకని ఇలా, తర్వాత విశ్వామిత్రుడు, అహల్య, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు అడుగడుగునా ఇంత గొప్పగా ఉన్న ఒక మహావీరుడు కిష్కింధ దగ్గరికి వచ్చేసరికి లటక్కని చెట్టు చాటును కొట్టాడు అన్నది సామాన్య మానవుడి మెదడులో ఉండిపోతుంది. దానికి యూ హ్యావ్ టు రీవిజిట్ ది ఎంటైర్ స్టోరీ. ఐసోలేషన్లో చూడడానికి లేదండి. ఇకపోతే కాలక్రమంలో ఏం జరిగిపోయింది అంటే, అసలు దానికంటే చెట్టు అన్న మాటని ఎక్కువగా పరోక్షంగా సంహరించాడు అన్న మాటని ముందర చెప్తూనే వెళ్ళిపోతున్నారు తప్ప శ్రీరాముడు ఎవరు, వాలి ఎవరు, అసలు ఆ సందర్భం ఏమిటి అనే వివరంలోకి తీసుకువెళ్ళకపోవటం ఒక సమస్యగా ఏర్పడింది. ఇక సరే, కేవలం ఒక క్రిటిసిజము తెలిసి తెలియకుండా సెలబ్రిటీస్ కూడా చాలామంది ఒక ఒరవడిలోకి వచ్చిన సందర్భం ఉంది ఇవాళ. అదేమిటి అంటే, కామిని వేషధారికి సాధ్వీ నడతలేమైనా తెలియనా అంటాడు జాగయ్య. ఘనమగు పులి గోరూపమైతే శిశువు పాలు సల్పున రామా నీయడ ప్రేమరహితులకు నీ నామ రుచి తెలియనా అంటాడు.
ఇటీవల ఇంకొక ఒరవడి, చాలా దౌర్భాగ్యకరమైన ఒరవడి ఏమిటయ్యా అంటే, లూజ్ మారల్స్, లూజ్ లైఫ్లో ఉన్నవారు కూడా వాళ్ళ దైనందిన జీవన విధానాన్ని, లైఫ్ స్టైల్ని సపోర్ట్ చేసుకునేందుకు, జస్టిఫై చేసేందుకు ఆఖరికి శ్రీరాముడే దొరికాడు. వాళ్ళకు కూడా నాణ్యతలు ఆడుతున్నారు. ఇది సరైన పని కాదు. నిన్ను ఎవరు ఆక్షేపించారో వాళ్ళకి సమాధానం చెప్పుకోగాని ఇటువంటి ప్రక్రియలని తీవ్రంగా ఎదుర్కోవలసిన ధర్మం హిందువుల మీద ఉన్నది. కారణం ఏంటంటే, ఉదాత్తమైన చరిత్ర గల ఒక కావ్యం, ఒక గ్రంథం, పారాయణ గ్రంథాన్ని తీసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడటం ఎంత అపరాధం అన్నది సగటు మానవుడు, హిందువుగా పుట్టినవాడు గుర్తించవలసిన అవసరం. కొద్దిగా కిష్కింధకాండలో కొన్ని ప్రధానమైన అంశాలను సూచిద్దాం. వాల్మీకి రామాయణంలో చెప్పిన విషయాలనే, ఆ శ్లోకాలనే ఉదాహరిస్తూ వాల్మీకి ఏం చెప్పదలచాడు అన్నది మనం ఇక్కడ ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. తవ ప్రసాదేన నృసింహ రాఘవ ప్రియాం చ రాజ్యం చ సమాప్నుయామహం తథా కురుత్వం నరదేవ వైరిణం యథా నిహంసద్యరిప్పుం మమాగ్రజం సీతా కపీంద్రక్షణదాచరాణాం రాజీవ హేమజ్వలనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాన్ని సంస్ఫురంతి. కిష్కింధకాండలోని 5వ సర్గలో 32, 33 శ్లోకాలు. సుగ్రీవుడు అంటున్నాడు, ఓ రాఘవ, నీ అనుగ్రహము వలన నా భార్యను రాజ్యమును పొందబోతున్నాను. తగు ఉపాయమును ఆలోచించి నాకు బద్ధశత్రువైన మా అన్నను నేడే హతమార్పుము అంటున్నాడు. ఈ విధంగా ఇరువురు మాట్లాడుకుంటున్నప్పుడు కమలము వంటి సీతాదేవి యొక్క ఎడమ నేత్రము, బంగారు వన్నె గల వాలి యొక్క ఎడమ కన్ను, అగ్నిజ్వాలల వంటి రావణుని వామనేత్రములు ఒక్కసారిగా అదిరినవి. ఏంటి? వాలిని సంహరించడం అనేది దీనిని బట్టి స్థిరమైన అంశం. అయ్యా మహానుభావ శ్రీరామచంద్ర, మా అన్నయ్యని భయపెట్టి కాస్త నా భార్యని విడిపించి నాకు అప్పచెప్పు అని అడగటంలా, వాడిని సంహరించి ఆ తర్వాత కార్యం అంటే నా భార్య ఎలాగో నాకు దక్కుతుంది, ఆ తర్వాత రాజ్యం కూడా దక్కబోతోంది నీ అనుగ్రహం వల్ల అంటాడు. అతనితో సంప్రదింపు లేదా వార్తాలాపం అన్నవి పూర్తిగా అప్రస్తుతం అయిపోయి ఇక్కడే అసందర్భం, ఇక్కడే తేలిపోతుంది. పరదారాభిమర్శనం. సీతమ్మ వారు ఒక చోట శ్రీరాముడితో అంటుంది, అధర్మాలలో చాలా బలమైన అధర్మం ఏమిటయ్యా అంటే పరదారాభిమర్శనం. ఇంకొకరి భార్య వైపు చూడటం, ఇంకొక భార్యని చెరబట్టడం, ఇంకొక భార్యని కాంక్షించడం మహాపాపం. అది దానికి ధర్మశాస్త్రాల్లో శిక్ష ఏమిటయ్యా అంటే తల తీసేయడమే. అంచేత ఇక్కడ సంహరించడం, ఇక్కడ ఇంకో విషయం, కాలక్రమాన్ని మర్చిపోతారు చాలామంది. సుగ్రీవుడు ప్రాణాల్ని దక్కించుకుని ఋష్యమూకం మీద ఉన్నాడు. అసలు వాడి మాట వినకుండానే వాడిని సంహరించేందుకు సిద్ధమైపోయాడు, తిరిగేశాడు. ఇక్కడ వాడికి శాపం ఉంది కదా అని వచ్చి ఇక్కడ దాక్కున్నాడు.
భయభ్రాంతుడై ఉన్నాడు ఒక తమ్ముడు, వాడి భార్యను చెరబట్టాడు అన్న. అంటే కనిపిస్తే చంపేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆఖరికి శ్రీరామలక్ష్మణులు అక్కడికి వస్తే వాలి పంపించాడేమో అనుకున్నాడు, ఎవరో అనుకుని. అంతకాలం అక్కడ గడిచిపోయి అంచేత ఇక్కడ ఇంతకాలం గడిచిపోయిన తర్వాత ఈరోజు వెళ్ళి నా వెనకాల రాముడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఆవిడ వదిలిపెట్టు అని ఎలా అడుగుతాడండి? సూటిగా వారితో యుద్ధం చేయాలన్న ఈ సమస్య ఉంది. దాని గురించి తర్వాత చెప్పుకుందాం. సుఖం హి కారణం శృత్వా వైరస్య తవ వానర అనంతరం విధాస్యామి సంప్రదార్య బలాబలం అంటాడు రాముడు. మీ వైరకారణమును విని మీ ఇరువురికి బలాబలములను గుణదోషములను లోతుగా పరిశీలిస్తాను. అనంతరము తగిన ఉపాయమును ఆలోచించి నీకు మేలు కలుగునట్లు చూస్తాను అంటాడు. ఒకసారి వీడిద్దరి వైరం గురించి చూద్దాం. సుగ్రీవుడికి వాలికి ఎందుకు? అథ దీర్ఘస్య కాలస్య బిలా తస్మాద్ వినిశ్రుతం సఫేనం రుధిరం రక్తం అహం దృష్ట్వా సుదుఃఖితః నర్దతాం అసురాణాం చ ధ్వనిర్మే శ్రోత్రమాగతః నిరస్తస్య చ సంగ్రామే కోశతో నిస్వనో గురోః అహం చవగతో బుద్ధ్యా చిహ్నైస్తైః భ్రాతరం హతం విధాయ చ బిలద్వారం శిలయా గిరిమాత్రయా శోకార్తశ్చోదకం కృత్వా కిష్కింధామాగత సఖే. సుగ్రీవుడు అంటున్నాడు, చాలా కాలముకు ఆ గుహ నుండి నురుగుతో కూడిన ఎర్రని రక్తము బయటకు వచ్చుచుండుట చూసి దుఃఖించాను. ఇంతలో రాక్షసుల యొక్క గర్జన ధ్వనులను, యుద్ధరంగముల దెబ్బతినిన మా అన్న యొక్క ఆక్రందన ధ్వనులను నా చెవికి సోకాయి. ఈ చిహ్నముల వలన రాక్షసుడైన మాయావి చేతిలో మా అన్న నిహతుడైనట్లు నిశ్చయించుకున్నాను. తరువాత కొండంత బండతో ఆ గుహద్వారమును మూసివేసి శోకార్తుడని తిలతర్పణములను వదిలి కిష్కింధకు చేరాడు అంటాడు. ఇక్కడ సమస్య ఏంటంటే, ఆ సమయానికి సుగ్రీవుడు ఏం చేయాలి? ఒకవేళ ఆ బిలం నుంచి రాక్షసుడు నిజంగానే బయటికి విజయగర్వంతో వస్తే సుగ్రీవుడిని వదిలిపెట్టాడు కదా, ఏమవ్వాలి కిష్కింధ? ముందర ఈయన పరువు తీయాలి. వాలి ఏదైనా సౌండ్ చేసి గర్జన చేసి తాను బ్రతికే ఉన్నట్టు కనుక చెప్పాడా, ఒక సంకేతం ఏమైనా సుగ్రీవుడికి ఇచ్చాడా అర్థం చేసుకుని లేదుగా. ఈయనేమనుకుని ఉంటాడు, సరే ఒక బండ అడ్డం పెట్టి ముందర ప్రాణాలు దక్కించుకుని బయటకు పోదాం, ఏ కారణం చేతనైనా దేవుడి దయ వల్ల వాలి బ్రతికే ఉంటే ఆ బండను తోసుకుని రాగలడు కదా, అంత ధీరుడే కదా. సరే వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే వ్యవహారం తేడాగా వచ్చింది. వెంటనే గొడవ చేసుకున్నాడు, అమ్మన్నాడు, రాజ్యంలోంచి బహిష్కరించాడు. అతనిని విషయం చెప్పే అవకాశం అతనికి ఇవ్వలేదు. ఇది మొదటి అధర్మం. అది బహిష్కరించడం రెండవది. మూడవది అతని భార్యని చెరపట్టడం. ఇకపోతే శ్రీరాముడు అంటాడు, యావత్తం నాభిపశ్యామి తవ భార్యాపహారిణం. ఇది విన్న తర్వాత అంటున్నాడు ఆయన, తావత్ సజీవేత్ పాపాత్మ వాది చారిత్ర దూషక. ఓ వానరోత్తమ, వారి నీ భార్యను అపహరించిన దుర్మార్గుడు, అతను దుష్టవర్తనుడు, అతడు నా కంట బడనంత వరకే జీవించి ఉండును అని చెప్పాడు. చేత వాలిని సంహరించడం అన్నది అనివార్యమైపోయిన విషయం. ఇది మొదటి పాయింట్. సరే, ఆ తర్వాత సుగ్రీవుడు వాలి బలం ఎక్కువ చూసినవాడు కాబట్టి శ్రీరాముడికి 2 పరీక్షలు పెట్టాడు. అవి మీ అందరికీ తెలిసిన విషయమే. అద్య వాలి సముత్థంతే భయం వైరం చ వానర ఏకేనాహం ప్రమోక్ష్యామి బాణమోక్షేణ సంయుగే అనృతం నోక్తపూర్వం మే వీర కృచ్ఛ్రేపి తిష్టత ధర్మలోభపరీతేన నచ వక్ష్యే కథం చన తదాహ్వాన నిమిత్తం త్వం వాలినో హేమమాలినః సుగ్రీవకృతం శబ్దం నిష్పతేద్యేన వానర.
సుగ్రీవా, నేటి మీ ద్వంద్వయుద్ధ సమయమున ఒకే ఒక్క బాణంతో వాలిని హతమారుస్తాను. దానితో అతని వలన నీలో ఏర్పడిన భయము తొలగును, వైరం కూడా తొలగును. అంటే హేమమాలిన అని పలికాడు ఇక్కడ వాల్మీకి. కానీ దాని మహిమ గురించి ప్రస్తావించలేదు. యుద్ధప్రీతి గల వాలిని యుద్ధానికి ఆహ్వానించమని చెప్పటం, మీ ద్వంద్వయుద్ధం జరుగుతుండగా ఒక్క బాణంతో హతమారుస్తానని చెప్పటం విశేషం. ఆయన స్వయంగా వాలితో తలపడకపోవటం అన్నది ముందుగానే నిర్ణయించుకున్న అంశం. సోదరుని భార్యను అతను బ్రతికుండగానే చెరబట్టడం కాకుండా అనుజుడిని పూర్తిగా హతమారుస్తున్న సందర్భం సూచిస్తున్న ఒక ప్రక్రియ ముందరికి వస్తోంది. ధర్మలోభపరీతేన అంటే ధర్మహానిని సహింపనుగావున ఆ సందర్భంలో ధర్మం వైపు నిలిచి వాలిని పూర్తిగా నేల కూల్చడం అన్నది వ్యూహాత్మకంగా ప్రతిబింబిస్తోంది. మొదటిసారి వచ్చాడు సుగ్రీవుడు, చాలా దారుణంగా కొట్టాడు సుగ్రీవుడిని. ఏంటి, శ్రీరాముడు రక్షించలేదని బాధపడుతూ భయపడుతూ వెళ్ళిపోయాడు వెనక్కి. రెండోసారి వచ్చాడు. ఇది మరి ఒక ఇండైరెక్ట్గా ఒక అవకాశాన్ని ఇచ్చినట్లే కదా వాళ్ళకి. అంటే అంత పిచ్చ కొట్టుడు కొట్టిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి గర్జిస్తున్నాడంటే వెనకాల ఉన్నారయ్యా వాళ్ళు, రామలక్ష్మణులని మరి తార చెప్పింది కదా. అంటే ఏంటంటే కామాంధుడు మదాంధుడు అయిన వాడికి జరుగుతున్న వాటి పట్ల ఒక్క సరైన అవగాహన ఉండదు. అది సమస్య. నచ కార్యో విషాదస్తే రాఘవం ప్రతిమత్కృతే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి ముక్తస్తు వజ్ర నిర్ఘోష ప్రదీప్తాశని సన్నిభ రాఘవేణ మహాబాణో వాలివక్షసి పాతిత. తారతో అంటాడు వాలి, శ్రీరామునితో నాకు వైరం ఏమున్నది? ఆయన వలన నాకు ప్రమాదం కలుగునని శంకించడం కానీ అందులకై దుఃఖించడం కానీ చేయవలదు. అతడు బాగా ధర్మమును ఎరిగినవాడు, కర్తవ్యాకర్తవ్యమును తెలిసినవాడు. అటువంటి ప్రభువు నిరపరాధినైన నాకు హాని ఎలా తలపెడతాడంట. నిరపరాధి అనుకుంటున్నాడు ఆయన. కానీ రఘువీరుడు ప్రయోగించిన మహాశరము వజ్రాయుధం వలె భయంకర ధ్వని చేస్తూ పిడుగు వలె నిప్పులు రప్పుచూ వాలి వక్షస్థలం నందు నాటుకుంటాడు. మామూలుగా ఏదైనా సమస్య ఉన్నవాడు పైవాడికి రిప్రజెంటేషన్ పెట్టుకుని వీడి వల్ల ఈ సమస్య ఉంది నాకంటే అప్పుడు వాడు పిలిపించి లేదంటే వాళ్ళకు నోటీస్ పంపించి వ్యవహారం చేస్తారు. న్యాయం అది. అలా కాకుండా కొన్ని సందర్భాలలో యాదృచ్ఛికంగానైనా లేకపోతే ఏదైనా ఒక ఇన్స్పెక్షన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఏదన్నా రిజిస్టరో రికార్డో చూసి అందులో ఒక భయంకరమైన విషయాన్ని కనుక్కొని అప్పటికప్పుడు శిక్షించే ఒక సందర్భం కూడా ఉంటుంది. ఇది అలా తీసుకోవలసిన సందర్భం. సూటిగా అయోధ్యకి ఒక కంప్లైంట్ రాలేదండి భరతుడి దగ్గరికి. భరతుడి తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీరాముడు సూటిగా ప్రజల వద్ద ఉన్నాడు. అందులో వానర సామ్రాజ్యంలో ఆయన ఏదో కార్యం నిర్వహించుకునేందుకు దారిలో వెళ్తూ ఒక్కడికి వెళ్ళాడు. డైరెక్ట్గా శిక్ష పడిపోయింది. శక్రదత్త వరామాల కాంచనీ వజ్రభూషిత దధార హరిముఖ్యస్య ప్రాణాం తేజశ్రియం చ స తయా మాలయా వీరో హేమయా హరియూధప సంధ్యానుపద పర్యంత పయోధరైవాభవత్ తస్య మాలా చ దేహశ్చ మర్మఘాతీ చ యశశ్చరః త్రిదేవ రచితా లక్ష్మీ పతితస్యాపి శోభతే. వజ్రములు పొదగబడిన ఇంద్రదత్తముగు ఆ బంగారు దండ వానర ప్రభువు యొక్క ప్రాణములను బలములను తేజస్సును కాపాడెను. ఇంతమటిగా చెప్పాడు వాడు. ఆ వాలి సంధ్యా సమయమునందలి ఎర్రని కాంతులతో కూడియున్న మేఘము వలె విలసిల్లుచుండెను. వాలి యొక్క శోభ, అతడు ధరించిన మాల, అతని దేహము, దానిపై నాటుకుని ఉన్న బాణము అను 3 రూపములుగా విరాజిల్లుచున్నది.
అంటాడు. ఈ వర్ణన వలన ఈ కాంచనమాల ప్రభావం చేత శ్రీరాముడు వాలికి ఎదురుగా రాలేదు అనే వివరణలు ఎక్కువగా ప్రాచుర్యంలోకి రావడం జరిగి ఉండవచ్చు. ఈ మాల అతని ప్రాణాలను తేజస్సును కాపాడయున్నది అన్న మాట మహర్షి చెప్తున్నాడు, కానీ ఆ మాల ప్రభావం శ్రీరాముని శక్తికి మించినదని చెప్పలేదండి. ఆ మాలను ఒక బాణంతో పిగిలించి ఆ తరువాత యుద్ధం చేసే సామర్థ్యం శ్రీరామునికి లేదనుకోవటం కూడా సముచితం కాదు. కాకపోతే ఈ చివరి శ్లోకంలో వాలి ధరించిన మాల, అతని శరీరం, శ్రీరాముని ద్వారా ప్రయోగింపబడిన బాణం, ఈ మూడును విచిత్రంగా శోభిల్లుచుండవని చెప్పటం ఒక సంఘటన యొక్క వర్ణనకు పరాకాష్ట. పశుబలం, ఆర్జించిన తపస్సు, వరములు, అధిష్ఠించిన సింహాసనం ఇత్యాదులు అధర్మం ముందు బలహీనములు అన్నది సుస్పష్టం. రావణుని వర్ణిస్తూ ఆంజనేయుడు యధర్మం న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వర అని చెప్తాడు. అధర్మం వలన బలహీనుడు కానీ శక్రుడిని కూడా పాలింపగల సమర్థుడు అంటాడు, అంటే ఇంద్రుణ్ణి. ఆ సరళిలో వాలి ప్రశ్నలు, శ్రీరాముని సమాధానాలు రెండింటినీ సమకూర్చి చూసినప్పుడు విషయం అర్థమవుతుంది. ఇక్కడ ఏంటయ్యా అంటే, నేను చెప్పిన మొదటి ఘట్టంలో ఎప్పుడైతే సుగ్రీవుడు వాలిని సంహరించి నాకు సహాయం చేసి పెట్టు అన్న మాట అంటున్నాడో అదే సమయంలో సీతాదేవి ఎడంకన్ను, వాలి ఎడమకన్ను, రావణాసురుడు ఎడమకన్ను కూడా అదిరేయని రాస్తున్నాడు. అంటే ఏంటంటే, ఈ ఘట్టంతో వాలి వధ నుంచి సుగ్రీవుడి సైన్యం శ్రీరాముడితో సహా లంకకి బయలుదేరబోతోంది అన్నది ఇక్కడ స్పష్టం కదా. అంటే సరే, వాలి సంగతి తర్వాత చూద్దాంలే, నీ సైన్యము నువ్వు నాతో బయలుదేరని అడగట్లేదు కదా రాముడు. మైత్రి చేసుకుని ఒక అభయం ఇచ్చాడు. చేత వెన్ యూ రీవిజిట్ ఆ స్టోరీ యొక్క డైరెక్షన్ని చూడాల్సి ఉంటుంది. వాలి అడిగిన మాట, పంచనఖాభక్ష బ్రహ్మక్షత్రేణ రాఘవ శల్యక స్వామితో గోధా శశక్ కూర్మశ్చ పంచమ. దోమచాటుగా వేటాడావన్నాడు. అనివార్యమైన పరిస్థితులలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మాంసం సేవించాల్సి వచ్చినప్పుడు 5 గోళ్ళు గల జంతువులలో ముళ్ళపంది, కుక్కలను చంపే వరాహము, ఉడుము, కుందేలు, తాబేలు అనునవే భక్షింపదగినవి అన్నాడు. ఇక్కడ 2 విధాలుగా ఉంది ఈ మాట. ఒకటేమిటంటే, ఏమయ్యా నువ్వు మహానుభావుడు, వేటాడేందుకు అనువుగా ఉండేవి, వేటాడేందుకు నిర్దిష్టమైన జంతువుల్లోనే రాను కదా. ఆ మాటలో నేను జంతువునే అని చెప్తున్నాడు కదా. అంటే ఏంటంటే, నువ్వు అంత గొప్పవాడివై ఉండి నా మాంసం నీకు కావాల్సి వచ్చిందా భోజనానికి అనడంలో ఒక వ్యంగ్యం ఆ పరిస్థితిలో వేశాడు శ్రీరాముడి మీద. వ్యంగ్యాస్త్రం. చాలా గొప్పగా ఉందిలే నీ పరాక్రమం అని చెప్పడం. రెండవది, వాలి పక్షంలో చెప్పాలి అంటే, అయ్యా మహానుభావుడు, ఇంత విన్నాను నీ గురించి, ఒక్క అవకాశం నాకు ఇచ్చుంటే నా బల పరాక్రమాలను కూడా నేను ప్రదర్శించేవాడిని కదా అన్నమాట వస్తుంది. ఆ రూట్లో రాలేదు, ఈ రూట్లో సంహరించావు అన్నాడు. శ్రీరాముడు చెప్తున్నాడు, ఇక్ష్వాకూణాం ఇయం భూమి సశైలవనకాలన మృగపక్షి మనుష్యాణం నిగ్రహ ప్రగ్రహామపి తాం పాలయతి ధర్మాత్మా భరత సత్యవాగ్రుజు ధర్మకామార్థ తత్వజ్ఞో నిగ్రహానుగ్రహే రతః. మొదటి మాట, కొండలతో కోనలతో అరణ్యములతో కూడిన ఈ భూమి అంతయును ఇక్ష్వాకు ప్రభువుల అధీనంలో ఉన్నది. ఇచ్చటి మృగములను, పక్షులను, మనుష్యులను నిగ్రహించుటకును అనుగ్రహించుటకును వారికి అధికారం కలదు. ఈ భూమిని ధర్మాత్ముడైన భరతుడు పాలిస్తున్నాడు. అతడు సత్యసంధుడు, రుజువర్తనుడు, ధర్మ కామార్థ రహస్యములను ఎరిగినవాడు, నిగ్రహానుగ్రహ సమర్థుడు. చాలా ప్రధానమైన విషయం. ఈ
భూమి యావత్తు మాదయ్య. భరతుడు ప్రస్తుతం పరిపాలిస్తున్నాడు. ఆ భరతుడు ఎలాంటి వాడు? ధర్మ కామార్థ రహస్యములను ఎరిగినవాడు, నిగ్రహానుగ్రహ సమర్థుడు. అంటే ధర్మ కామార్థ రహస్యములను ఎరిగినవాడు, సత్యధర్మపరాయణుడు, నిగ్రహానుగ్రహ సమర్థుడు. కాబట్టి నిన్ను రిస్ట్రెయిన్ చేయవలసిన ధర్మం మా మీద. అతడు సమర్థుడు, నేను వాడి ప్రతినిధిని. నేను శిక్షించాలి అంటే నీలో ఉన్న నెగిటివ్, నాలో ఉన్న పాజిటివ్ రెండూ చెప్పాలి కదా. నీలో లేనిదేమిటి, మాలో ఉన్నదేమిటి, కాబట్టి మేము శిక్షించగలం. మాకు ఆ యోగ్యత ఉన్నది అని చెప్తాడు ఆయన. ఇక్ష్వాకూణాం ఇయం భూమి అని చెప్తున్నప్పుడు ఇక్ష్వాకులది ఇది అని ఎందుకు వాళ్ళకి చెందింది? ఊరికే కాదు, కేవలం పశువులంతో సాధించుకున్నారా? వాళ్ళు ధర్మ కామార్థ తత్వజ్ఞో నిగ్రహానుగ్రహే రత భరతుడు. అదే పరంపరలో ఉన్నాడు, ధర్మంగా పాలిస్తున్నాడు. అమితమైన బలాన్ని కూడగట్టుకున్నవారు, శత్రువులను జయించిన వారు కొద్ది కాలంలో తారతమ్యాలను మలసిపోవటం సహజం. చిన్నగా చెప్పాలంటే శ్రీరాముడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో కొద్దిగా అర్థం చేసుకో అన్నట్లు చెప్పాడు ఆ మాట. ఫేస్ ఆఫ్ ఇట్ లౌకికంగా ఆలోచిస్తే లటక్కని అంతటి వాడిని ఆయా వేటాడేమేమిటి అనడం తేలికే. ఆ భాషలో జస్టిఫైడ్. కొద్దిగా లోతుగా వెళితే ఒకసారి కళ్ళు తెరుచుకుని ఆలోచించారే, ఎవరిని ఆ మాట అంటున్నాము? ఎవరో రాజుగారు కాదు కదా. త్వంతు సంక్లిష్ట ధర్మశ్చ కర్మణాచ విగర్హిత కామతంత్ర ప్రధానశ్చ నస్థితో రాజవర్త్మని జ్యేష్ఠో భ్రాతా పితా చేవ యశ్చ విద్యాం ప్రయచ్చతి తయస్తే పితరో జ్ఞేయా ధర్మ్యే పతివర్తినః యబీజాన్ ఆత్మనః పుత్ర శిష్యశ్చాపి గుణోదితః పుత్రవత్తీతరశ్చింత్యా ధర్మశ్చేదత్ర కారణం సూక్ష్మః పరమదుర్జేయస్సతాం ధర్మప్లవంగమా హృదిస్థః సర్వభూతానాం ఆత్మా వేద శుభాశుభం చపలశ్చపలైః సార్ధం వానరైరకృతాత్మభిః జాత్యంధైవ జాత్యంధైః మంత్రయన్ రక్షసే మకిం అహంతు వ్యక్తతామస్య వచనస్య బ్రవీమితే అహిమాం కేవలం రోషాత్వం విగర్హితుమర్హసి తదేతత్ కారణం పశ్య యదర్థం త్వం మయా హతః భ్రాతుర్వర్తసి భార్యాయాం త్యక్త్వా ధర్మం సనాతనం అస్య త్వం ధర్మాణస్య సుగ్రీవస్య మహాత్మనః రుమాయాం వర్తసే కామా స్నుషాయాం పాపకర్మకృత్ తద్వ్యతీతస్య తే ధర్మాత్ కామవృత్తస్య వానరా భ్రాతృభార్యావమర్ష్యేస్మిన్ దండోయం ప్రతిపాదితః నహి ధర్మవిరుద్ధస్య లోకవృత్తాదపేయుషః దండాదన్యత్ర పశ్యామి నిగ్రహం హరియూధప నహి తే మర్షయే పాపం క్షత్రియోహం కులోద్భవః ఔరసీం భగినీం వాపి భార్యాం వాప్యనుజస్య యః ప్రచరేత నరః కామత్తస్య దండో వధస్మృతః తదేభిః కారణైః సర్వైః మహద్భిర్ధర్మసంహితైః శాసనం తవ యద్యుక్తం తద్భావననుమన్యతాం సర్వదా ధర్మ ఇత్యేవ ద్రష్టవ్యస్తవ నిగ్రహః వయశ్చస్యోపి కర్తవ్యం ధర్మమేవానుపశ్యతః శక్యం త్వయాపి తత్కార్యం ధర్మమేవానుపశ్యత శ్రూయతే మనునా గీతౌ శ్లోకౌ చారిత్రవత్సలౌ గృహీతౌ ధర్మకుశలైః తత్తథా చరితం హరే. రాజధర్మమును వీడి కామతంత్రంలో ఉన్నావురా నువ్వు. పెద్దవాడైన అన్న, తండ్రి, విద్య నేర్పిన గురువు, ముగ్గురు ధర్మ మార్గమును ప్రవర్తించు వారికి తండ్రులు. చిన్నవాడైన సోదరుడు, కుమారుడు, శిష్యుడు వీరందరినీ పుత్రుని వలె చూసుకోవాలి. ధర్మము సూక్ష్మమైన ఎదురా అబ్బాయి, సత్పురుషులకు కూడా పూర్తిగా తెలియనిది అందరి హృదయములలో ఉన్న పరమాత్మ ఒక్కనికే తెలియను. నీవు సహజంగా చపలుడు, బుద్ధిహీనులతో చర్చిస్తావు. ఒక జాత్యాంధుడు ఇతర జాత్యాంధుల వలన మార్గము తెలుసుకొనడు. కోపావేశంలో నన్ను నిందించుట తగదు. నీవు పరంపరగా వచ్చుతున్న ధర్మమును గంగలో కలిపి నీ తమ్ముని భార్యతో సుఖిస్తున్నావు. సుగ్రీవుడు నీకు తమ్ముడు, రుమ నీకు కోడలు లేదా కూతురు వంటిది.
అతడు బ్రతికియుండగా రుమతో కామాతురుడవై పాపకర్మ కొడిగట్టావు, అందువలన ఈ దండన విధించవలసి ఉన్నది. ఏమిటా దండన అంటే మరణదండ. ధర్మ విరుద్ధంగా ప్రవర్తించు వారిని ఈ విధంగా దండించుట కంటే మరొక మార్గం లేదు. నేను క్షత్రియుడను, పాపాత్ముడవైన నిన్ను క్షమించరాదు. ధర్మశాస్త్రము ఈ పరిస్థితిలో వధించుటయే శిక్ష అని చెప్పినది. శిక్ష నీకు తగిన దండన భరతుని తరపున విధించాను, బాగా అర్థం చేసుకో. ఈ శిక్ష అన్ని విధాలుగా ధర్మబద్ధము, న్యాయము అని తెలుసుకో. నీవును ధర్మదృష్టి కలవాడువు, అందుచేత నీకు విధించిన ఈ శిక్షను న్యాయముగానే భావింపుము. నేను మనుధర్మశాస్త్రంలోనే అనుసరించాను అన్నాడు. అన్యైరపి కృతం పాపం ప్రమత్తైర్వసుధాధిపైః ప్రాయశ్చిత్తం చ కుర్వంతి తేన తచ్చామ్యతే రజః తదలం పరితాపేన ధర్మతః పరికల్పితః వధో వానరశార్దూలన వయం సమశే స్థితాః శృణు చాప్యపరం భూయః కారణం హరిపుంగవా యశ్చుత్వా హేతుమద్వీరనమన్యం కర్తుమర్హసి. ప్రజలు పాపములను చేసినప్పుడు రాజులు ఏమరుపాటును వారిని శిక్షింపనిచో ఆ పాపములు వారికే అంటును. ప్రాయశ్చిత్తం చేసుకుంటే శాంతిస్తాయి వానరశ్రేష్ఠ. నీకు విధించిన ఈ మరణదండన ధర్మసమ్మతమైనది, అందుచేత దీనికి పరితపించవలదు. మనం స్వతంత్రులం కాము, ధర్మశాస్త్రములకు లోబడి ఉండవలసిన వారు. ఇంకా నమేతత్ర మనస్తాపో న మన్యూర్ హరియూధప వాగురాభిశ్చ పాశైశ్చ కూటైశ్చ వివిధైర్నరాః ప్రతిచ్ఛన్నాశ్చ దృశ్యాశ్చ గృహ్ణంతి సుబహూన్ మృగాన్ ప్రధావితాన్ వా విత్రస్తాం విశ్రబ్ధాశ్చాపి నిష్ఠితాన్ ప్రమత్తాన్ అప్రమత్తాన్ వా నరా మాంసార్థినో వృషం విద్యంతి మోహాంశ్చాపి న చ దోషోత్ర విద్యతే యాంతి రాజశ్చ యాత్ర మృగయాం ధర్మకోవిదాః తస్మాత్ త్వం నిహతో యుద్ధే మయా బాణేన వానరా అయుధ్యం ప్రతియుధ్యన్ వా యస్మాత్ శాఖా మృగోహ్యసి. ఇలా శిక్షించినందుకు నాకు సంతాపం లేదన్నాడు, దుఃఖమూ లేదు. రాజులు మొదలగు వారు వలలను పరిచి పాశములను ప్రయోగించి కఠోపాయములు పన్ని చాటును లేక ఎదురుగా గాని పెక్కు మృగములను వేటాడతారు. ఆ మృగములు ఏ పరిస్థితిలోనున్నా క్షత్రియులు గాయపరుస్తారు, అందులో దోషం ఉండదు. బాగా ధర్మమును నెరిగిన మహారాజులు కూడా వేటాడతారు. నేను యుద్ధములో బాణముతో వధించాను, నీవు నాకు ఎదురుగా నిలిచి యుద్ధము చేసినను చేయకున్నను చాటును పొంచియుండి వధించుటలో తప్పు లేదు, నీవు శాఖామృగానివి కాబట్టి అన్నాడు. ఏవముక్తస్తు రామేణ వారి ప్రవ్యతితో వృషం నదోషం రాఘవేదధ్యౌ ధర్మేధిగత నిశ్చయ ప్రత్యువాచ తతో రామం ప్రాంజలిర్వానరేశ్వరః యత్ర మాథునరశ్రేష్ఠ తదేవం నాత్ర సంశయః ప్రతివక్తుం ప్రకృష్టే హి నాపకృష్టస్తు శక్నుయాత్ తదయుక్తం మయా పూర్వం ప్రమాదాద్వాక్యమప్రియం తత్రాపి ఖలు మే దోషం కర్తుం నార్హసి రాఘవ త్వం హి దృష్టార్థతత్వజ్ఞ ప్రజానాం చ హితే రతః కార్యకారణసిద్ధౌ తౌ ప్రసన్నా బుద్ధిరవ్యయా మామప్యగత ధర్మాణం వ్యతిక్రాంత పురస్కృతం ధర్మ సంహితయా వాచా ధర్మజ్ఞ పరిపాలయ. శ్రీరాముడు సమాధానం చెప్పాడు. తరువాత వాలి తన అజ్ఞానముచే ధర్మాత్ముడైన శ్రీరాముని నిందించినందులకు ఎంతో బాధపడ్డాడు. ధర్మతత్వం బోధపడ్డందులకు శ్రీరామునిలో ఏ దోషం లేదని గ్రహించాడు. వాలి అంటాడు, నీవు పలికినది నిజం అన్నాడు. నీవు పలికినది నిజం, నీ వంటి సర్వజ్ఞునకు నాబోటి అల్పజ్ఞుడు సమాధానం ఇయ్యజాలడు. నేను అనాలోచితముగా మాట్లాడి నీకు కష్టం కలిగించాను, నీకు కష్టము కలిగించినందుకు నన్ను దోషిగా ఎంచకయ్యా. సహేతుకముగా దండించడంలో నీ బుద్ధి పదునైనది. నేను ధర్మము తప్పినవాడను, నాకు ధర్మబద్ధమైన వచనములతో దారి చూపుము, ప్రజల మేలు కొనకై పాటుపడేవాడు. నయం భవతా చింత్యానాప్యాత్మా హరిసత్మ వయం భవద్విశేషేణ ధర్మతకృత నిశ్చయాః దండ్యేయః పాతయేద్దండం దండ్యో యశ్చాపి దండ్యతే కార్యకారణ సిద్ధార్థో ఉభౌతో నామసీదతః తద్భవాం దండ సంయోగాత్ అస్మాద్ విగత కల్మషః గతస్వాం ప్రకృతిం ధన్యం ధర్మదృష్టేన వర్త్మన. చాలా గొప్ప మాట. శ్రీరాముడు అంటాడు ఇక్కడ, నాకు ధర్మబద్ధమైన వచనములతో దారి చూపు అంటాడు వాలి. అపరాధం చేశాను కదా, మరి పరిష్కారం లభించిందా? ఇక్కడ చెబుతున్నాడు శ్రీరాముడు. మేము చేసిన కార్యమును గురించి కానీ నీ పాపకృత్యములను గురించి కానీ ఆలోచింపవలదు. అయిపోయింది.
మేము ధర్మ విషయంలో స్థిర నిశ్చయము కలిగి ఉన్నాము. శిక్షింపదగిన వారిని సహేతుముగా శిక్షించిన వాడు దోషికాడు, అతనికి ఏ పాపము అంటదు. దోషి తగిన శిక్షను అనుభవించినప్పుడు దోషము నుండి విముక్తుడవుతాడు. నువ్వు కూడా దోషం నుండి విముక్తుడు అయ్యావు. ఇద్దరు కృతార్థులవుతారు. ధర్మశాస్త్రమును అనుసరించి శిక్షను పొందడం వలన నీకు శుద్ధ స్వరూపము లభించినది, పాప విముక్తుడు అయిపోయావన్నాడు. సుగ్రీవస్య త్వయా భార్యా హృతా సచ వివాసితః యత్తు తస్య త్వయా దృష్టిః ప్రాప్తేయం ప్లవగాధిప. తార విలిపిస్తూ అన్నది, ఓ వానరేంద్ర, నీవు సుగ్రీవుని భార్యను హరించి అతనిని కిష్కింధ నుండి వెళ్ళగొట్టావు. దాని ఫలమును ఇప్పుడు అనుభవించావు. రాఘవస్య తే కార్యం కర్తవ్యం అవిశంకయా స్యాదధర్మో యకరణే త్వాం త హింస్యాద్విమానితః. ఇమాం చ మాలాం ఆధస్వ దివ్యాం సుగ్రీవకాంచనీం ఉదారా శ్రీస్థితా హ్యస్యాం సంప్రజన్యానృతే మయి. వాలి అంటాడు సుగ్రీవుడితో, తమ్ముడా, శ్రీరాముని కార్యములు ఎట్టి సంకోచము లేకుండా చెయ్యి. అలా చేయకపోతే అది అధర్మమవుతుంది. ఆయన మనస్సును నొప్పించినచో నిన్ను శిక్షింపక మానడు. ఇదిగో ఈ దివ్యమైన బంగారు మాలను నేను బ్రతికి ఉండగానే ధరింపుము, లేనుచో నేను మృతి చెందిన మరుక్షణమే దీని ప్రభావం మాయమవుతుందన్నాడు. కషాభిరివహైమీభిః విద్యుద్భిరివతాడితం అంతస్తనిత నిర్ఘోషం స వేదన వివాంబరం నీలమేఘాశ్రితా విద్యుత్ స్ఫురంతి ప్రతిభాతి మే స్ఫురంతి రావణస్యాంకే వైదేహీవ తపస్విని క్వచిత్ ప్రకాశం క్వచిత్ దప్రకాశం నభ ప్రకీర్ణాంబుధరం విభాతి క్వచిత్ క్వచిత్ పర్వత సన్నిరుద్ధం రూపం యథా శాంతమహార్ణవస్య. శ్రీరాముడు అంటాడు లక్ష్మణుతో, మెరుపులనేటి బంగారు కొరడాలతో కొట్టబడుచున్న ఆకాశము మేఘగర్జనలనేటి ఆర్తనాదములతో తన వేదనను ప్రకటించుచున్నట్లు ఉన్నది. ఇలా అదొక వర్ణన. ఇక్కడ కాంచనమాల అన్నాడు. అని ఆ కాంచనమాల వలన ఇలా జరుగుతుందని వాళ్ళకి మనిషి అక్కడ చెప్పలా. నేను బతికుండగానే ధరించు, దాని ప్రభావం లేకపోతే క్షీణిస్తుంది అన్నాడు వాలి. అదే కాంచనమాలకి ఒకవేళ ఆ శక్తి ఉండుంటే ఎదురుగా వచ్చిన వాడి సగం శక్తి తీసేసుకుంటుందన్నది ఆ సంగతి సుగ్రీవుడికి తెలిసే ఉండాలి కదా. మరి వాళ్ళు ఎదుర్కొన్నా వెళ్ళి పోరాటలేదా? ఒకవేళ ఉన్న ఆ మాలను తీసేసి అవతలేసే శక్తి రాముడికి లేదనుకోవడం పొరపాటు. ఆ మాలకి భయపడి చెట్టు చాటు నుండి కొట్టడం కాదు, అక్కడ రాజధర్మం పాటించి చెట్టు చాటు నుంచి కొట్టాడు అంత మటుకే. ఆ మాలే నిజమైతే ఆ మాలని తర్వాత ధరించిన సుగ్రీవుడు యుద్ధకాండలో ఒకసారి రావణాసురుడు కనిపిస్తాడు దూరంగా అంతఃపురంలో, దూకేస్తాడు. సుగ్రీవుడు అక్కడికి వెళ్ళి ఒంటరిగా రావణాసురుడితో తలపడతాడు. మరి ఆ మాల ప్రభావం ఏం చూపలేదే రావణుడితో. అంటే ఏంటంటే రాజధర్మాన్ని విపులంగా చెప్పే ఓపిక లేకో, లేక శ్రీరాముడు ఎలా అయితే వాళ్ళకి ఇచ్చిన సమాధానం చెప్పాడో ఆ మను ధర్మశాస్త్రాన్ని వివరించి చక్కగా చెప్పాడు రాజధర్మంలో. నీకు పాపం లేదు, నాకు పాపం లేదు. నువ్వు ఎదురుపడ్డా, నేను నీతో ఎదురుగా యుద్ధం చేసినా చాటుగా చేసినా నువ్వు నా చేతిలో చచ్చేవాడు అని తేల్చేసాడు కదా అక్కడ ఒక్క మాటలో. మరి ఇంకేముందండి అక్కడ? ఇదంతా చెప్పడం చేతకాక ఆ కాంచనమాల మీద పడ్డారు ఈ వ్యాఖ్యానం చేసేవారు. అందుచేత ఆ చెట్టు చాటు అలాగా అది ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఇకపోతే కొద్దిగా వివరంలోకి వెళదాం. కావ్యనాయకుని బేలదనాన్ని చూసి ఆయన సార్వభౌమత్వాన్ని, అమితమైన పరాక్రమాన్ని విస్మరించడం మనం చూసాం. తమ్ముని భార్యను చెరబట్టి అతన్ని రాజ్యంలోంచి బహిష్కరించడం అని అధర్మానికి సూటిగా బాణం వేసి మరణశిక్షను విధించిన శ్రీరామునికి చెట్టుచాటు వ్యవహారం ఆపాదించడం మనం చూసాం. మహర్షి ఈ దూరదృష్టితోనే వాలివధ ముందర సుగ్రీవుడు 2 పద్ధతులలో శ్రీరాముని బలాన్ని పరీక్షించడం చూపించాడు. వాలికి శ్రీరాముడికి బల పరాక్రమాలలో ఎక్కడా పోలిక లేదు. వారిని పిలిపించి శ్రీరాముడు సుగ్రీవుని భార్యను సుగ్రీవుని అప్పచెప్పమని చెప్పడం సందర్భోచితం కాదు. వాలి ఆచరించిన అధర్మానికి అతన్ని వధించడమే విధానం, మరో దారి లేదు. ఈ మాట శ్రీరాముడు వాలికే స్పష్టం చేసి ఉన్నాడు. ఆ మార్గంలో వెళ్ళాలంటే సుగ్రీవునికి వాలికి మధ్య యుద్ధం అనివార్యమైంది. ఇది సమస్య.
ఈ నేపథ్యంలో 2 అంశాలు ముందుకు వస్తున్నాయి. మొదటిది, ఇన్ని సంవత్సరముల తరువాత తమ్ముడు మరల వచ్చినప్పుడు అన్న మనసు మార్చుకున్నాడా? లేదు. చాలా కాలం అయిపోయింది. సుగ్రీవుడు వెళ్ళి ఋష్యమూకం మీద దాక్కున్న తర్వాత చాలా కాలం గడిచిపోయింది. గతంలో కూడా తమ్ముని చంపే ప్రయత్నమే చేశాడు. సుగ్రీవుడు ఋష్యమూకం మీద తలదాచుకున్నాడన్నది సత్యం. తమ్ముడిని దండిస్తున్నాడా వాలి? లేదు. కనబడితే చాలు చంపేయాలనే చూస్తున్నాడు. లేకపోతే అన్న చేతిలో మరణించే పరిస్థితి ఉన్నది. శ్రీరామ లక్ష్మణులు అటు వచ్చినప్పుడు వాలియే పంపాడనుకుని కూడా భయపడ్డాడు సుగ్రీవుడు. మొదటిసారి తలపడ్డప్పుడు ప్రాణాలను మిగుల్చుకుని పారిపోయి వచ్చాడు సుగ్రీవుడు. ఇక్కడ నాటకీయత దాగినట్లు కనిపిస్తోంది. వాలికి పరోక్షంగానే ఒక అవకాశం శ్రీరాముడు కల్పించాడా అనే ఆలోచన వస్తుంది. వాలి రివ్యూ చేసుకోవాలా? తార వారించినప్పటికీ శ్రీరామ లక్ష్మణులు సుగ్రీవునితో కలిసి ఉన్నారని చెప్పినప్పటికీ సుగ్రీవుని వధించాలని నిర్ణయించుకుని తత్వంతో మరల తలపడ్డాడు. ఈసారి వాడిని వదిలిపెట్టన్నాడు. తమ్ముడిని చంపేస్తానన్నాడు. ఎదురుగా వచ్చినా చాటుగా నిలబడ్డా నిన్ను వధించడం అనివార్యం. తద్వారా పాలకునిగా నాకు పాపం అంటదు, నీకును పాప విముక్తి కలిగింది అని శ్రీరాముడు చాలా వివరంగా వాలికి చెప్పడం మనం చూసాం. దానికి వాలి పూర్తిగా అంగీకరించడం కూడా మనం చూసాం. శ్రీరామునిలో దోషం లేదని సూటిగా చెప్పాడు వాలి. వాలికి అర్థమైంది. తమ్ముని భార్యను చెరబట్టి అతన్ని రాజ్యం నుండి బహిష్కరించడం వలన నీకు ఈ దుస్థితి పట్టినదని తార విలపిస్తూ చెప్పడం కూడా గమనించాలి. దీనిని పూర్తిగా అవగాహన చేసుకున్న వాలి సుగ్రీవునితో శ్రీరాముని ఆజ్ఞను పాటించు, అలా చేయనిచు, అది అధర్మం కాగలదు, అలా జరిగితే శ్రీరాముడు నిన్ను శిక్షించగలడు అని చెప్పడంలో గూఢార్థం ఉన్నది. విశ్వాకోణ ఇయం భూమి అని చెప్పిన శ్రీరాముని సార్వభౌమత్వం ఆయన భార్యను అన్వేషించు నిమిత్తం సహాయం కోరినందుకు ఏ విధంగానూ దెబ్బతినదు. ఆయన అసహాయ శూరుడు, కనులకు కనిపిస్తున్న దానిని బట్టి తక్కువగా అంచనా వేయవలదన్నది వారి చెబుతున్న విషయం. ఇది నేనేదో సహాయం కోరాడని నా సహాయం అవసరమైంది ఆయనకి అనుకోకు. ఆయన సార్వభౌముడు. ఆయన ఏమాత్రం తేడా చేసినా నిన్ను కూడా శిక్షిస్తాడనే చెప్పేశాడు. అన్నగా చెప్పాడు సుగ్రీవుడికి. ఈ శిక్షించే క్రమంలోనే రావణ వధ కూడా జరిగింది. రావణునితో సీతాదేవి ఇప్పటికైనా మించిపోయింది లేదు, శ్రీరామునికి మొక్కి శరణు వేడితే నిన్ను ఆయన వదిలేస్తాడని చెప్పడం మనం చూస్తాం. తార వారించినప్పుడు శ్రీరాముని వద్దకు వచ్చి పశ్చాత్తాపడి వాలి శరణంటే వదిలేనేమో. ఆ అవకాశం పరోక్షంగా శ్రీరాముడు ఇచ్చినట్లే కదా రెండోసారి పంపించినప్పుడు. అంటే ఏంటంటే శిక్ష దండన అన్నది ఇక్కడ సంహారమే. కాబట్టి శ్రీరాముడి వద్ద వేరే ఛాన్స్ లేదు. ప్రజాపాలన ఎలా ఉండాలి అంటే ఒక రాజుగా విరవీగుతున్నాడు ఆ వాలి, అధర్మం ఆచరించిన వాడు. అందుకని వాడి తల నరికి సుగ్రీవుని కూర్చోబెట్టడం రాజధర్మం అయింది ఇక్కడ. అలా కాకుండా వేరే మార్గంలో వెళ్ళి నేను నా మిత్రుడి భార్యని చెరబట్టావు, వదిలేసారా వాడిని, ఇది అడగడం ఇప్పుడు ఆలోచించండి ఎంత సమంజసం. వచ్చేదేంటంటే నేను ఇంకొకరితో యుద్ధం చేస్తున్నప్పుడు చాటుగా వేటాడేవన్నాడు వాలి. వాలితో యుద్ధం శ్రీరామునికి అసందర్భం. బలాబలాల విషయానికి వస్తే ద్వంద్వ యుద్ధం మరింత అసహజం. ఓకే, 1-to-1 చేయొచ్చు కదా అంటారు. దానికి కొద్దిగా బాలకాండలోకి వెళ్తే పరశురాముడు వైష్ణవ ధనువును ఎక్కువ పెడితే ద్వంద్వ యుద్ధానికి అవకాశాన్ని ఇస్తానన్నాడు సీతారామ కళ్యాణం తర్వాత. ద్వంద్వ యుద్ధానికి అవకాశం ఇవ్వడం ఏమిటండి? అప్పటి వరకు న్యాసం, వైష్ణవ ధనువు, సార్వభౌమత్వానికి పరశురాముడు రాజ్యం, మహానుభావుడు ఆయన ఏలేస్తున్నాడు. ఎవరో గొప్పవాడు వచ్చాడు కాబట్టి నా అంతటి వీరుడా అని పరీక్షించేందుకు ఈ వైష్ణవ ధనువులు ఎక్కువ పెట్టు, అప్పుడు మన ఇద్దరం ఒకసారి ద్వంద్వ యుద్ధం చేద్దామన్నాడు. అంటే ద్వంద్వ యుద్ధం అనేది ఎవడు పడితే వాళ్ళు చేసేది కాదండి. ఆ రేంజ్లో ఉంటుంది. ఆయన వైష్ణవ ధనువును తీసుకున్నాడు, వెంటనే ఇంకా దానికి అర్థమైపోయింది పరశురాముడికి. ఆ ద్వంద్వ యుద్ధం మాట పక్కన పెట్టి వెళ్ళిపోయాడు.
దానికి ఒక యోగ్యత అనేది ఉంటుంది. కాంచనమాల గురించి మహర్షి కేవలం వర్ణనప్రాయంగా ఎక్కువ చెప్పినట్లు కనిపిస్తోంది, కానీ ఆ మాలను సుగ్రీవునికి ఇస్తూ ఉదార శ్రీస్థిత అని మాత్రమే వాలి చెప్పాడు. ఈ మాలకి ఎదుట పోరాడుతున్న వారి శక్తిలో సగం హరించే మహిమ ఉన్నట్లు వాల్మీకి మహర్షి అక్కడా చెప్పాడు. అదే నిజమైతే సుగ్రీవుడికి కూడా ఆ విషయం తెలిసే ఉండవచ్చు. ఆ పక్షంలో సుగ్రీవుడు వాలితో ఎందుకు తలపడాలి, లేదా ఆ సంగతి శ్రీరాముడికి చెప్పాలి కదా. అదలా ఉంచి ఒకవేళ అదే నిజమైతే శ్రీరాముడు ఆ మాలను ఒక్క బాణంతో తీసేసి యుద్ధం చేయాలనుకుంటే అలాగే. బాలకాండలో విశ్వామిత్రుడు శ్రీరామ లక్ష్మణులకు బల అతిబల అనే అస్త్రాలతో పాటు తేజప్రభ అనే అస్త్రం కూడా ఇచ్చాడు. దాని ప్రభావం వలన ఎదుటివారి పూర్తి శక్తిని హరించవచ్చు. అదే స్మరించుకుంటే శ్రీరాముడు. అందుచేత ఈ మాలకు ఏదైనా ప్రభావం ఉంటే దానికి భయపడి ఎదురుగా యుద్ధం చేయలేదన్న ఆలోచన సరైనది కాదు. ఈ మాల ధరించిన సుగ్రీవుడు ఒక్కడే రావణుడితో తలపట్టాడు, కానీ అదేమీ అటువంటి ప్రభావం చూపలేదు. రావణుని చేతిలో చిక్కబోతున్నాడు అనుకున్నప్పుడు తెలివిగా తప్పించుకుని వెనక్కి వచ్చేస్తాడు సుగ్రీవుడు యుద్ధగాండలో. అప్పుడు శ్రీరాముడు వారిస్తాడు, అలా ఉంటారు వెళ్ళకు నాయన. ఇటువంటి అస్త్రాలు వరాలు చాలా ఉండవచ్చు, అయినప్పటికీ యుద్ధమే. రాజధర్మ పరిపాలనలో ఒక వానర వీరునికి మరణదండన విధించి సూటిగా గుండెలోకి పంపించాడు శ్రీరాముడు తన బాణాన్ని. అడవులలో వాలికి ఎందరో శత్రువులు ఉండొచ్చుగా, చాటుగా దెబ్బతీసే ప్రయత్నం చేసి ఉండవచ్చును కూడా. సూటిగా కొట్టబడినా చాటుగా కొట్టబడినా కేవలం ఒక్క బాణానికి సూటిగా స్వర్గం చేరిన వాలి శ్రీరాముని ముందు ఏమంత బలశాలి అన్న ఆలోచన కూడా రావచ్చు. వాలి వధను సత్యం ధర్మం అనే విషయాలతో వివరించవలసి ఉంటుంది, కానీ కాంచనమాల వంటి పిచ్చి పిచ్చి అంశాలను జోడించి శ్రీరాముని చులకన చేయటం సరైన పని కాదు. తన సంవాదంలో శ్రీరాముడు ఆయన అంతరాత్మ గురించి ప్రస్తావించినప్పుడు ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అన్న వేదవాక్కులు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. చేత సర్వం ప్రియం భవతి అనుమతి శ్రీరాముడే తేల్చాడు. నీవు పరిశుద్ధుడవైనావు, నేను ఈ వధతో పాపిని దండింపలేనందుకు ప్రాప్తించే పాపం నుండి విముక్తుడనైనానని మనుస్మృతిలోని కథను కూడా ఉదహరించాడు శ్రీరాముడు. ఈ ఘట్టంలో రాజధర్మాన్ని వివరించాలి. మరొకటి ఏది చెప్పినా కావ్యలక్షణాన్ని శ్రీరామతత్వాన్ని భిన్నం చేసిన వారు అవుతారన్నది నా అభిప్రాయం. అన్నిటినీ మించి ఒక్క విషయం ఏమిటంటే, బాలకాండ సరిగ్గా అర్థం చేసుకుంటే ఇవన్నీ తేలిగ్గా అర్థమవుతాయి. రాజధర్మం అర్థం చేసుకుంటే శ్రీరాముడు చెబుతాడు కచ్చిసర్గలో, అడుగడుగునా ఆయన ఏ దారిలో వెళ్తున్నాడు. రక్షితా స్వస్య ధర్మస్య సుజనస్య చ రక్షిత, రక్షిత జీవలోకస్య ధర్మస్య సుజన్మస్య పరంతప అంటాడు. కేవలం ఆయన ధర్మాన్ని రక్షించుకుంటూ వెళ్ళట్లేదు కదా, అందరి ధర్మాన్ని రక్షించుకుంటూ వెళ్ళే ఒక బాధ్యత ఆయన మీద ఉన్నది. అందుకని అడుగడుగునా వాల్మీకి రామాయణంలోని ఎటువంటి అంశాన్నైనా పరిశీలించాలంటే దాన్ని ఐసోలేషన్లో చూడడానికి వీల్లేదు. మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఇదా సంగతి, నరేషన్లో ఎక్కడ ఏ మార్గం ఎంచుకుంటున్నాడు మహర్షి అన్నది ఆలోచించి చెప్పుకోవాల్సి ఉంటుంది. చేత శ్రీరామనవమి సందర్భంలో ఒకసారి కిష్కింధకాండలోని వాలివధ ఘట్టాన్ని స్మరించుకుని ఈ రెండు ముక్కలు పంచుకున్నాను. శ్రీరామచంద్రమూర్తి మనందరినీ కూడా చల్లగా చూడాలని ఆశిస్తూ శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరు చంచరీక నిరంతరం మంగళమాతమవుతుంది.